నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజ్ కుంగుబాటుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్నే కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పుపట్టిందా? అప్పట్లో ప్రభుత్వ అధినేతగా వివరించిన సమస్యలంటే గుప్పిట్లో పెట్టుకొని ఏ విభాగాన్ని సమర్థవంగా పనిచేయనీయకుండా నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని తేల్చిందా? అన్నారం, సుందెండ్ల బ్యారేజీల విఫలం కావడానికి ఇది కారణమని అభిప్రాయిందా? ఈ ప్రశ్నలకని అవును అంటూ ఉన్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాల ప్రకారం. కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారండి. ఆ ప్రాజెక్టు ఇంచుమించు 1,00,000 కోట్లకు దగ్గర ప్రాజెక్టు ఖర్చు. కానీ కట్టిన 3 సంవత్సరాలకే మేడిగడ్డ వద్ద బ్యారేజీ పిల్లర్లు కూలిపోవడానికి వచ్చినాయి. అప్పుడు ఇది కట్టిన 3 సంవత్సరాలకే ఇట్లా అయిందంటే దీనికి ఏమి అని రేవంత్ రెడ్డి గారు సీఎంగా వచ్చినాక ఒక కమిషన్ వేశారండి. ఆ కమిషను ఇప్పుడు చేసిందండి. ఎప్పుడు ఆ కమిషను చేసింది అంటే మనం చూసుకుంటే మొత్తము చాలా రోజులు కమిషన్ కోసం చాలా చేశారు. కాళేశ్వరంపై ఇప్పుడే మన పరిస్థితి ఇట్లా ఉంది అనేది కూడా తెలుస్తుంది. దీన్ని ఏమిరంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కేసీఆర్ గారి అన్ని వ్యవస్థలను తన దగ్గర పెట్టుకున్నారు. మొత్తం ఇంజనీర్లను కూడా తన చెప్పినట్టే చేయించుకున్నారు. అందువల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఈ జరిగింది కుంగుబాటుకు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అనేది ఈ నివేదికలు బయటపడింది అనేది అందరూ కూడా అనుకుంటున్నారు. ఇది 650కి పైగా పేజీలతో రూపొందించిన కమిషన్ అండి. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 2 కాపీలు అందజేత నేడు సీఎంకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చేస్తారు. దీన్ని చూసి మళ్ళీ కాళేశ్వరం మీద ఏం యాక్షన్ తీసుకుంటారు, ఏం తీసుకుంటారు, దీన్ని అసెంబ్లీలో పెడతారా ఏమనేది కూడా మనకు తెలుస్తుందండి. ఇది ఈ కాళేశ్వరం చూస్తూ ఉంటే ప్రాజెక్టు కుంగిపోవడానికి కేసీఆరే కారణమని వేళ్ళని కేసీఆర్ వైపే చూపిస్తున్నాయండి. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగింది. కానీ కాళేశ్వరం కేసీఆర్ గారి వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి. ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక 650కి పైగా పేజీలతో రూపొందించింది ఈ కమిషను. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 2 కాపీలు అందజేత నేడు సీఎంకు అందజేయనన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చూడండి, ఈ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేది ఆయన వైపు వేళ్ళన్నీ చూపిస్తున్నాయనేది ఈ నివేదికలో ఉన్నట్టు తెలుస్తుందండి. ఎందుకంటే అప్పట్లో ఆయన ప్రభుత్వ అధినేత, ఆయన వివరించిన తీరు మొత్తం ఆయనే ఇంజనీరింగ్లో కావచ్చు అన్ని విధాల హరీష్ రావు గారు మన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. మొత్తం కేసీఆర్ గారే చూసుకున్నారండి. ఈ కాళేశ్వరం ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఇది కట్టిన 3 సంవత్సరాలకే మేడిగడ్డ వద్ద కుంగింది, పిల్లర్లు కుంగిపోయినాయి. ఇదంతా అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ చేశారనేది కూడా విశ్వనీయత సమాచారం ప్రకారం ఈ వర్గాలు అప్పట్లో ప్రభుత్వ కీలక స్థానాల్లో ఉన్న నాయకులు కూడా ఈ వైఫల్యాల కారణాలుగా కమిషన్ నిర్ధారణ తెలిసించారండి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ గురువారం ప్రభుత్వానికి తన నివేదిక అందజేసింది. బురుగుల రామకృష్ణారావు భవన్లో కమిషనర్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు జస్టిస్ ఘోష్ నివేదిక అందజేశారు. నివేదిక 650 పేజీలు పైగా ఉంది. 2 కాపీలను సీల్డ్ కవర్లు అప్పగించారు. బ్యారేజీలు కట్టడానికి ముందు భూమి ఏ విధంగా ఉంది, బ్యారేజీల నిర్మాణానికి అనుకూలమా కాదా అనే అంశంపై భూభౌతిక సాంకేతిక పరీక్షలు చేయాల్సి ఉండగా అలాంటివేమీ చేయకుండానే బ్యారేజీల స్థలాలను ఎంపిక చేశారని కమిషన్ తప్పిమైనట్లు తెలిసింది. మేడిగడ్డపై నిర్ణయం తీసుకున్నాక అక్కడ బ్యారేజీ కట్టడానికి అనుకూలంగా నివేదిక తెప్పించుకున్నారని మంత్రివర్గం ఉపసంఘం ఆమోదాలన్నీ నిర్మాణం ప్రారంభమయ్యాక వచ్చాయని పేర్కొన్నారు. సమాచారం డిజైన్లకు తగ్గట్లుగా నిర్మాణం జరగలేదని, చాలా లోపాలున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తుంది. 2016లో బ్యారేజీ నిర్మాణం ప్రారంభం కాగా 2019లో బ్యారేజీలు వినియోగించడానికి వీలుగా పనులు జరిగాయని, తొలి ఏడాది వరదలు అనంతరం బ్యారేజీ గేట్లు
ముయిగా దిగువ భాగంలో రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. చూడండి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నీ ఎట్లా చూసినా కూడా కేసీఆర్ గారు వైపు ఇవన్నీ చూపిస్తున్నాయండి. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు మొత్తం వ్యవస్థను తన చేతుల్లో పెట్టుకొని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చూశారండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఏమి, దీని మీద మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ఎలా కట్టింది, దీంట్లో అవినీతి జరిగింది అనేది కూడా మనకు అందరికీ తెలుస్తూనే ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది అనేది కూడా తెలుస్తుంది. దీని మీద మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారండి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పాల్పడిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఖర్చు సాధింపు ధోరణితో కాకుండా వాస్తవాల నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడి ఈ విధంగా చెప్పారండి. కాళేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా తీసుకుంటారండి. ఎందుకంటే ఈ కాళేశ్వరం బ్యారేజీల విచారణలో నివేదికతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం, పవర్ గ్రిడ్తో కారిడార్ బుక్ చేసుకొని మళ్ళీ వదులుకోవడానికి సంబంధించిన అంశాలపై విచారణ జరిపి నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ఒక్కొక్క దాని మీద అన్ని నివేదికలు రేవంత్ రెడ్డి గారు తెప్పించి పెట్టుకున్నారండి. కాళేశ్వరం ప్రాజెక్టు దీని పరిస్థితి ఏమి, ఎందుకు కట్టారు, ఇన్ని కోట్ల దీని మీద పెట్టి దీని పరిస్థితి ఏమనేది కూడా అంతా నివేదిక మన మన కమిషనరు ఇప్పుడు ప్రభుత్వానికి అందజేసిందండి. దీని మీద ఏం చేస్తారు ఏమి అనేది కూడా మనకు జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో కూడా సమర్థ పాత్రను నిర్వహించలేదని, నిరంతరం నాణ్యతను పరిశీలించి రికార్డు చేయాల్సి ఉండగా ఆ పని చేయలేదని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గరే అన్నీ ఆయనే, ఇంజనీరింగ్ అది ఆయనే, మొత్తం బ్యారేజీలు ఆయనది, హరీష్ రావు గారు కేసీఆర్ గారే మొత్తం అన్నారు. ఇంజనీరింగ్లో ఎగ్జాంపుల్, దాంట్లో పనిచేసిన ఇంజనీర్లు అవినీతి అధికారులు పట్టుకుంటే 1000 కోట్ల రూపాయలు బయటపడింది. ఇంకా దాంట్లో ఏం జరిగిందో ఏమో, మరి ప్రభుత్వం దాని మీద విలువ తీసుకోవాలి. కానీ మొత్తానికైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తము ఏళ్ళన్నీ కూడా కేసీఆర్ వైపే చూపిస్తున్నాయండి. కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఇది కట్టించారు కాబట్టి దీంట్లో మొత్తం ఏం జరిగినా కేసీఆర్ గారి మెడకే ఇది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు హరీష్ రావు గారికి తెలుస్తుందండి. మాజీ ఈఎన్సీలు మురళీధర్, నల్ల వెంకటేశ్వర్లు, హరిరామ్, రామగుండం సిఈ సుధాకర్ రెడ్డి పాత్ర ఇప్పటికే విజిలెన్స్ నివేదికలో ఉండగా తాజాగా కమిషన్ నివేదికలో ఎస్ఈ కరుణాకరణ పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. చూడండి, అప్పుడున్న అధికారులంతా వీళ్ళందరూ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్ని మొత్తం అంతా చేశారండి. దీని మీద కమిషన్ ఇచ్చిన నివేదిక 2 గంటలకు ఇవ్వద్దు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందిస్తున్నారు. ఈ నివేదికపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత నివేదికను మంత్రివర్గ సమావేశంలో పెట్టి చర్చించాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకుంటారా, కేసీఆర్ మీద యాక్షన్ తీసుకుంటారా, హరీష్ రావు గారి మీద యాక్షన్ తీసుకుంటారా, కేటీఆర్ మీద యాక్షన్ తీసుకుంటారా, అప్పుడు ఇంజనీరింగ్లో పనిచేసిన అధికారుల మీద యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా తెలుస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఈ అవకతవకలన్నిటికి కూడా కేసీఆర్ గారే కారణం అనేది మన అందరికి కూడా అన్ని వేళ్ళు కేసీఆర్ గారి వైపే చూపిస్తున్నాయండి. ఇంకా ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది అనేది కూడా నిదానంగా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.